శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వృశ్చిక రాశి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో కనుక ప్రారంభం అయ్యేటటువంటి పేర్లు కనుక మీవైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా వృశ్చిక రాశిగానే పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గాను కనిపిస్తోంది. ఆదాయం వస్తున్నటువంటిది సరైన విధానంలో ఖర్చు పెట్టడం. అవసరమైన చోట 1,00,000 పోయినా పర్వాలేదు, అనవసరమైన చోట ₹1 పోయినా ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం. ప్రధానంగా ఈ సమయంలో మిమ్మల్ని అవమానించే వ్యక్తులు ఎక్కువ, పూజించే వ్యక్తులు తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే, మీ ద్వారా ఉపయోగాన్ని పొంది మిమ్మల్నే ప్రధానంగా ఆధారంగా చేసుకుని మీపైనే అవమానకరమైనటువంటి ధోరణితో మాట్లాడేటటువంటి వ్యక్తులు మీ ద్వారా ఉపకారం పొందినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళ వల్లనే ప్రధానంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటటువంటిది ప్రధానంగా గ్రహించండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరిని ఎంతవరకు మనం ఉంచాలి, మనం ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటిది నిర్ణయించుకోవలసిన సంవత్సరం ఈ సంవత్సరం. ఇక ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు గురు, శని, రాహుకేతువుల యొక్క సంచార ఆధారంగా మనం చెప్తాం కనుక, ప్రధానంగా గురుడు యొక్క సంచారం ఉగాది దగ్గర నుంచి ప్రారంభించుకొని జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో 8వ స్థానంలో ఉంది. ప్రధానంగా ఈ జూన్ 1వ తేదీ వరకు కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన, అంటే గురుడు యొక్క స్థితి 8వ స్థానంలో ఉంది అంటేనే ఆకస్మికమైనటువంటి విధానంలో సంఘటనలు జరగడానికి అవకాశం ఇస్తున్నట్లు సూచన. అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా మీ యొక్క ప్రాణాపాయ స్థితిగా ఉండేటటువంటి భావన మిమ్మల్ని 1కి 10 మిమ్మల్ని అంతలాగా బాధిస్తూ ఉండేటటువంటిది. ఏదైనా అయిపోతుందేమో, ఏమవుతుందో తెలియట్లేదు, బాగానే ఉన్నాను, కొంచెం ఇదో రకమైనటువంటి అభిప్రాయం, ఇలాంటి భయాందోళనకు గురి చేయడానికి ప్రధానంగా గురుడు కారణం అవుతాడు. అంతేకాకుండా మెడ నరాలు బాగా లాగేస్తూ ఉండడం, వీపు అది కూడా బాగా నొప్పిగా ఉంటూ ఉండడం, ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు కలుగుతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. దీనికి ప్రధానంగా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే, మీతోటి ఉండేటటువంటి వ్యక్తులే, మిమ్మల్ని అప్పటిదాకా ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడినటువంటి వ్యక్తులే అవమానాలకు గురి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గురుడు వంటి శుభగ్రహం 8వ స్థానంలోకి వచ్చినప్పుడు తన యొక్క శక్తిని కోల్పోతున్నట్లుగా భావన అనేటటువంటిది చేయవచ్చు. అందుకే గురుడు అత్యంత క్లిష్టమైనటువంటి సంచారాల్లో ఒక్కటిగా ఈ 8వ స్థాన సంచారాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సామాజికంగాను అలాగే వ్యక్తిగతంగాను కూడా ఈ సమయంలో గౌరవ మర్యాదల విషయం నిమిత్తంగా మీరు అత్యంత జాగ్రత్త అనేటటువంటిది తీసుకోవాలి. చేయని తప్పులకు నిందలు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అపవాదులు కానీ అపనిందలు కానీ కలుగుతాయి. నమ్మినటువంటి వారి వలనే మోసపోయే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గుప్త శత్రువులు మీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేటటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మీరు ఏమాత్రం చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినా లేదా
ఇతరుల గొడవల్లో తలదూర్చిన తీవ్రమైనటువంటి ఇబ్బందిని, అవమానాలని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కనుక కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా అవసరం. ఆర్థికంగా ఇది అంత మంచి సమయం కాదు అని చెప్పినా ఆత్మరక్షణ చేసుకోవలసినటువంటి సమయంగా చెప్పుకోవాలి. ప్రధానంగా మీరు ఇప్పటి వరకు పొదుపు చేసినటువంటి డబ్బును అనుకోని విధానాల్లో ఖర్చుల వలన ఖర్చు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వారసత్వ ఆస్తులు కానీ, ఇన్సూరెన్స్ లాంటివి కానీ, లేదా ఆదాయపు పన్నుల విషయంలో కానీ వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో రకంగా డబ్బును అందుతుంది అనేటటువంటిది ఉంటుంది, కానీ అది ఆశపడినంత రాకపోవడం, ఆశపడి కొత్త అప్పులు చేయడం అనేటటువంటి విధానంలోకి వెళ్ళడం, రెండు పనులు మంచిది కాదు. ఆ ఆలోచన వలన ఇబ్బందులు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అందువలన షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్ విషయాల్లో కానీ, స్పెక్యులేషన్ విధానాల్లో వ్యాపారాలకు కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ప్రధానంగా ఈ గురుడు జీర్ణ సమస్యల మీద, కాలేయం ప్రధానంగా లివర్ మీద చూపించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గురుడు కొవ్వుకు సంబంధించినటువంటిది, అది గుడ్ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి దాని మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి తత్సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి అవకాశానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాహనాలు నడిపేటటువంటి సమయంలోనూ, లేదా దూర ప్రయాణాలు చేసేటటువంటి సమయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. శరీరం త్వరగా అలసిపోతుంది కాబట్టి సాత్విక ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శరీరానికి తగిన విశ్రాంతి తీసుకునేటటువంటి విధానంలో చాలా ముఖ్యంగా ప్రధానంగా పెట్టుకోవడం చాలా మంచిది. ఇది అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావాలు ఈ రకంగా ఉన్నట్లయితే, ఇక ఎప్పుడైతే నవమ స్థానంలోకి గురుడు యొక్క సంచారం మారుతుందో, మారిన దగ్గర నుంచి చూసుకోండి, ఇంకా ఎంత అదృష్టం పట్టింది అంటే ఇంత అంత అనేటటువంటి మాట మనం చెప్పుకోవడం చాలా అపహాస్యంగా ఉంటుందన్నమాట. ఎందు గురించి అంటే జూన్ 2 తర్వాత ఎప్పుడైతే నవమ స్థానంలోకి కర్కాటక రాశిలోకి గురుడు యొక్క సంచారం మారిందో అక్కడి నుంచి మీకు ఇంకా అదృష్టం పట్టినట్టే. నిజంగా ఒక అద్భుతమైనటువంటి యోగం. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే కబడ్డీ ఆడుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో ఖోఖో, కబడ్డీ 2 ఆడేస్తారనమాట. మీరే ఫుట్బాల్, వాలీబాల్ అన్ని బాల్లో ఆడేస్తారు. ఆ రకమైనటువంటి స్థితిగా మీ యోగం పట్టబోతుంది. ఎప్పటి నుంచి ఎప్పుడైతే జూన్ నెలలో మారుతాడో 2వ తేదీ దగ్గర నుంచి జూన్ 2 నుంచి ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం మారుతుందో అక్కడి నుంచి మీకు అదృష్టం పట్టినట్టే. అందులో లేచిన మాత్రం కూడా అనుమానం లేదు. అద్భుతమైనటువంటి యోగాలు, అనుకూలతలు ఏర్పడతాయి. అనుకున్నటువంటి ప్రతి పని కూడా చేయగలుగుతారు. దానికన్నా మంచిగానే చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అలాగే వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అభివృద్ధి సాధిస్తారు. అనుకూలతలు ఏర్పడతాయి. పిల్లల విషయం నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులు తొలగుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. వివాహ ప్రతిబంధక దోషాలు ఉంటే వివాహం అయ్యేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషుల మధ్యన విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. మీ మూలకంగా మీ భార్యకు కానీ లేదా మీ భర్తకు కానీ పరిపూర్తి యోగప్రదమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. అనుకూలతలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిపరంగా, విద్యాపరంగా ఉండేటటువంటి వారికి మంచి సఫలీకృతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ధార్మికంగా, ధర్మబద్ధంగా ఉండేటటువంటి విధానంలో ఉన్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఈ సమయంలో లేరు అనడంలో అతిశయోక్తి మాట కాదు. గురుడు యొక్క దృష్టి ప్రధానంగా పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద ఉంటుంది కనుక దాంట్లోనూ స్వక్షేత్ర దృష్టి వలన రక్షణ కవచంలాగా పనిచేసేటటువంటి అవకాశం ప్రధానంగా ఉంటుంది. వైవాహిక సమస్యలు తొలగుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధి సాధిస్తారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది తగ్గించుకున్నట్లయితే చాలా అనుకూలతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 31వ తేదీ దగ్గర నుంచి దశమ స్థానంలోకి ఎప్పుడైతే గురుడు యొక్క మార్పు అనేటటువంటిది కలిగిందో, కర్మకారకుడు కనుక ప్రధానంగా మంచి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. పనితీరు మెరుగుపడుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఏర్పడతాయి. ఎక్కడికైతే మారదాం అనుకుంటున్నారో మార్పులు అనుకూలమైనటువంటి ప్రదేశాలకు మారతాయి. ఉన్నతమైనటువంటి స్థాయిలో నిబద్ధతను, నీతిని కూడా ఆశించేటటువంటి విధానంలో ఉద్యోగపరంగా అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, మేనేజర్ స్థాయి బాధ్యతలు వహించేటటువంటి అద్భుతమైనటువంటి యోగం మీ సొంతం. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా
ఈ ఉపన్యాసాలు ఇలాంటివి చేసేటటువంటి వారికి కానీ, లేదా ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఉండేటటువంటి వ్యక్తులకు కానీ ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. తక్షణ లాభము అనేటటువంటిది కలుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇప్పటిదాకా మిమ్మల్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి మిమ్మల్ని గుర్తించి ఒక స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టేటటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళేటటువంటి యోగం గురుడు ఈ సమయంలో మీకు పరిపూర్తిగా కనిపిస్తాడు. ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడులు కలుగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, ప్రణాళికలు అనుకూలమైనటువంటి విధానంలో ఉంటాయి, ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి, అలాగే వాహనపరమైనటువంటి సౌఖ్యాలు పొందుతారు, ఒత్తిడి తగ్గుతుంది, అనుకూలత ఏర్పడుతుంది, పనిభారం తగ్గిపోతుంది. విపరీతమైనటువంటి పరిభారాన్ని పెంచుకోకూడదు అనేటటువంటి ఆలోచన దృక్పథం అనేటటువంటిది కలుగుతుంది. చిన్న మొత్తాల పొదుపు పథకంగా మీ పనులను మీరు చేసుకుంటూ అనుకూలించేటటువంటి విధానంలో, అభివృద్ధిని సాధించేటటువంటి విధానంలో ఉంటుంది. కొద్దిగా ఆఫీసు పరమైనటువంటి విషయాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పాలిటిక్స్కు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డిసెంబర్ 13 నుంచి వక్రస్థితిలోకి సంబంధించినటువంటి ప్రారంభం వలన సింహరాశిలోనే ఉంటాడు. తదనంతరం మళ్ళీ జనవరి 24వ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి, నవమ స్థానంలోకి గురుడు యొక్క సంచారం మారుతుంది. జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనడంలో అతిశయోక్తి మాట లేదు. అయితే ఈ శని యొక్క సంచారం మీనరాశిలో పంచమ స్థానంలో ఉండడం, జూలై 27వ తేదీ దాటిన తర్వాత వక్రస్థితి ప్రారంభం అవడం, డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా వక్రస్థితిలోనే మీనరాశిలోనే సంచరించడం అనేటటువంటిది శని యొక్క సంచారం. అయితే ప్రధానంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విధానంలో తృతీయ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గ్రహం పంచమ స్థానంలో సంచరించడం వలన ఇది ప్రధానంగా కుటుంబాన్ని, పిల్లల్ని, చదువుని, ప్రేమ వ్యవహారాలని, సృజనాత్మకమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి తత్వాన్ని, సీరియస్నెస్ అనేటటువంటిది, గౌరవ బాధ్యతలను పెంచే అవకాశం, ప్రధానంగా వాళ్ళ మీద అధిక దృష్టి పెట్టేటటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పచ్చు. ఇది ఫలితాలను నిరాకరించేటటువంటి విధానంలో ఉన్న ఓర్పును, క్రమశిక్షణను నేర్పేటటువంటి సమయం. విద్యార్థులకు పరీక్షల్లో కొంత జాప్యం అనేటటువంటిది కలుగుతుంది. పట్టుదల ఉంటే మంచి ఫలితాలు అనేటటువంటివి మీ సొంతం అవుతాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో అధిక శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం చాలా అధికంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆవేశాన్ని తగ్గించుకోండి. సంబంధం లేని వ్యక్తుల్ని నెత్తికి రుద్దుకోకండి. తద్వారా మీ విలువ అనేటటువంటిది పడిపోయే అవకాశం ఉంది. వాస్తవికత, నిజాయితీలు అనేటటువంటివి తెలియజేసేటటువంటి సమయం. రియాలిటీ అంటాం కదా, ఆ రియాలిటీ అనేటటువంటిది కనిపిస్తుంది. అలాగే రీసెర్చ్ అనేటటువంటిది మిమ్మల్ని మీరు చేసుకోవాల్సినటువంటి సమయం. టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, పరిశోధన రీసెర్చ్ల రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ ఒక అద్భుతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం, భావోద్వేగాలను తగ్గించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఊహల్లో విహరించడం అంటే అపోహలు లేదా ఊహాగానాల మీద జోదానికి దూరంగాను ఉండడానికి ప్రయత్నం చేయండి. దాన్నే మనం అనుకుంటాం కదా స్పెక్యులేషన్ అని. ఈ స్పెక్యులేషన్ విధానానికి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మానసిక ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా దానికి తోడుగా రాహు కూడా డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా కుంభరాశిలో చతుర్థ స్థానంలో ఉండడం వలన అర్ధాష్టమ రాహు ఇచ్చేటటువంటి ఫలితం మానసిక ప్రశాంతను కుంగదీస్తాడు. తెలియనటువంటి భయాన్ని, తెలియనటువంటి అలజడిని రేకెట్టించేటటువంటి విధానంలో ఉంటారు. అలాగే ఇంటి విషయం నిమిత్తంగా కానీ, ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో, మార్గమధ్యంలోనే బాగుంది, ఇంట్లో ఉండడం కన్నా బయట ఉంటే బాగుంటుంది, బయటకు ఎక్కడికైనా తిరుగుదాం, ఎక్కడికైనా వెళదాం, ఇలాంటి అభిప్రాయాలు కలుగుతాయి. అలాగే లీగల్ పరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి దాంట్లోనూ కూడా పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తల్లి లేదా తల్లికి సంబంధించినటువంటి బంధువర్గాలు, మేనమామ వీళ్ళకి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొన్ని అపశృతులు జరిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక స్థితి అనేటటువంటిది, మానసికంగా ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది. ఇంట్లో ఆందోళన, ఆఫీసు పని మీద పడిపోతూ ఉండడం, ప్రధానంగా పని ఒత్తిడి అనేటటువంటిది కలగడం జరుగుతుంది. నేను ఎక్కడ సెటిల్ కాలేకపోతున్నాను, ఎక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, మానసిక ఒత్తిడి వలన నిద్రలేమితనం అనేటటువంటిది అనుభవిస్తున్నాననే బాధ మిమ్మల్ని పదే పదే కొద్దిగా ఇబ్బందికి గురి చేసేటటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. హృదయ సంబంధమైనటువంటివి, ఛాతీ, అలాగే ఈ డొక్కల్లో నొప్పులు లాంటివి వచ్చేటటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. 7వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే
మకర రాశిలో తృతీయ స్థానంలోకి రాహు యొక్క సంచారం మారుతుందో ఈ 7వ తారీఖు దగ్గర దాటిన తర్వాత దాన్ని ధైర్య సాహసాలకు సంబంధించినటువంటిది విక్రమస్థానంగాను మనం చెప్పుకుంటూ ఉంటాం. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం అత్యంత బలమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క స్థితి ధైర్యాన్ని, అలాగే మీ లోపల ఉండేటటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ అనేటటువంటివి పెంచే అవకాశాన్ని ఉంటుంది. భయం పోయి కొత్త ప్రాజెక్టులు లాంటివి చేయాలి అనేటటువంటి తాపత్రయం కలుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సేల్స్కి సంబంధించినటువంటి విషయంలో పనిచేస్తున్నటువంటి వారికి, టెక్నాలజీ రంగానికి సంబంధించినటువంటి వారికి, కమ్యూనికేషన్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఇదొక స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. అదృష్టం కొద్దీ కాకుండా మీ తెలివితేటలతోటి, మీ ఆలోచన దృక్పథంతో, మీ మాట చాకచక్యంతో, వ్యూహ రచన ద్వారా శత్రువుల ఎత్తులను చిత్తు చేసేటటువంటి విధానంలో మీ యొక్క ఫలితం అనేటటువంటిది కనిపిస్తుండడంలో అతిశయోక్తి మాట లేదు. క్రియేటివిటీ అనేటటువంటిది పెరుగుతుంది. రిస్క్ తీసుకోవాల్సినటువంటిది, రిస్క్ పడవలసినటువంటి తొందర పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నా ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఆన్లైన్ లేదా దూర ప్రయాణాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వల్ల కానీ ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు అనేటటువంటి సఫలీకృతమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. సాహసోపేతమైనటువంటి విధానంలోనూ దుస్సాహసం అనే చెప్పాలి. అంటే డ్రైవింగ్ చేసేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. అన్నదమ్ములతోటి లేదా ఇంటికి సంబంధించినటువంటి ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ఇరుగు పొరుగు అంటాం కదా, వాళ్ళతో కానీ, లేదా మీకు బాగా మీ ఇంట్లో వ్యక్తులతో కానీ అహంకారపూరితమైనటువంటి గొడవలు దారి తీసేటటువంటి అవకాశం ఉంది. కనుక మాట తీరు, మాట సంభాలింపు అనేటటువంటిది చాలా అవసరం. పనిలో సైలెంట్గా గెలవడానికి ప్రయత్నం చేయండి. శబ్దం చేస్తూ కాకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక కేతువు యొక్క సంచారం దశమస్థానంలో ఉండడం వలన దాన్ని కర్మస్థానం అంటారు. దశమస్థానాన్ని కర్మస్థానం అంటాం కనుక ప్రధానంగా కీర్తి ప్రతిష్టల పట్ల, లేదా ధనం పట్ల, లేదా మీరు చేస్తున్నటువంటి పని పట్ల వ్యామోహం అనేటటువంటి తగ్గిపోతుంది. నేను ఇంక ఈ పనులన్నీ చేద్దాం అనుకోవటం లేదు, నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను, నాకు ఈ పనులు చాలు, నాకు తృప్తి ఉంది, నాకు తృప్తిగా బతికేస్తున్నాను, నేను సరిపోతుంది, నాకు ఇది చాలు అనేటటువంటి మాటలు అధికంగా వాడేటటువంటి విధానంలో ఉంటుంది. నైపుణ్యం పెరిగే కొద్దీ భాగస్వామ్యపరమైనటువంటి వ్యాపారాల నిమిత్తంగా కొద్దిగా ఆచి తూచి వ్యవహరించడం మంచిది. నాకు ఎవరో అవసరం లేదు అనేటటువంటి అహంకార ధోరణి మాట వదిలేయడం చాలా అవసరం. ఎందు గురించి అంటే ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది ప్రధానంగా తెలుసుకోవడం, తెలియజేయడం చాలా కష్టం. 7వ తేదీ దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి, 9వ స్థానంలోకి ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి యొక్క కేతువు యొక్క సంచారం మారుతుందో గుడ్డి నమ్మకాలు అనేటటువంటివి మీకు మీరే ప్రశ్నిస్తారు. దేవునికి భయపడకుండా మీలో చూసుకునే ప్రయత్నం, అంటే మిమ్మల్ని మీరే ఆత్మజ్ఞానం అంటాం కదా, ఈ ఆత్మజ్ఞానం లాంటివి మీకు ఆచారాలుగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. తీర్థయాత్రలు చేస్తారు కానీ అది విహారయాత్రలా చేసేటటువంటి విధానంలో ఉంటుంది. అలా కాకుండా ఆత్మశోధన నిమిత్తంగా కనుక మీరు చేసుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువులతోటి, అలాగే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్థితులతోటి, సిద్ధులతోటి మమేకమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ మంచివే, కానీ ఎవరికి ఏ విధానంలో గౌరవిస్తున్నానో, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేటటువంటిది కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. విదేశీ ప్రయాణాలు అనేటటువంటివి కొంతవరకు అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. తెలియని వెలితి అనేటటువంటిది ఎన్ని చేసినా కొద్దిగా మనస్సు కొద్దిగా జ్ఞానం గురించి, కొన్ని రకాల అభిప్రాయాల గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం అంటే ఈ పంచమ, సప్తమ, నవమ స్థానంలో ఉన్నటువంటి దృష్టి వలన పెద్దలను, గురువులను అగౌరవపరిచేటటువంటి విధానంలో ఉండడం అంత మంచిది కాదు. ప్రయాణాల్లో ప్రధానంగా డాక్యుమెంట్లు కానీ, టిక్కెట్ల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. చిన్న మతి మరుపు పనుల వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ అదృష్ట సంఖ్య ఇది 9గానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా 9, 18, 27 సంఖ్యలు మీకు బాగా అనుకూలించేటటువంటివి. అలాగే మిత్ర సంఖ్యలుగా 1, 2, 3, 4, 7 అనేటటువంటి సంఖ్యలను కూడా మనకు మిత్ర సంఖ్యలుగా మీకు చెప్పుకోవచ్చు. ఇక వారయోగాల్లో ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము బాగా కలిసి వస్తాయి. ప్రధానంగా మీరు చేసుకోవాల్సినటువంటిది ఒకటే,
రుద్రానికి సంబంధించి శివారాధన, ప్రతి మాస శివరాత్రికి విడవకుండా రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, దుర్గా విధమైనటువంటి దుర్గాగ్ని విష్ణు హోమాది కార్యక్రమాలు కానీ, దుర్గా ఆరాధన వలన కానీ, రాహుకాల దీపారాధన వలన కానీ చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలను మీరు పొందుతారని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.